అంటే ఏంటి? ఇవి ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే కేవలం స్పోర్ట్స్ ఆడేవాళ్ళలో జరిగేవి కాదండి. ఎన్నికల వైద్య నిపుణులుగా మీ డైలీ వారి ఓపీడీలో కనిపించే ఎక్కువగా స్పోర్ట్స్ ఇంజరీస్ ఏమున్నాయి? మన రెగ్యులర్ డే టు డే ఓపీడీలో మనకు వచ్చే పేషెంట్స్ ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు జనరల్గా ఎక్కువ ఉంటుందా, లేకపోతే జనరల్గా ఉండేవాళ్ళు కూడా అరుగుదల ఉంటుంది? ఏంటి తేడా? అరుగుదలని ఇనీషియల్గా రెండు కేటగిరీస్లో మనం చూస్తామండి. సో అరుగుదల అనేది ప్రైమరీ అని సెకండరీ అని ఉంటుంది. సో ఆర్థ్రోస్కోపీ సర్జరీ తర్వాత స్పోర్ట్స్ ఎన్ని రోజులు ఆడవచ్చు క్రీడాకారులు? ఆర్థ్రోస్కోపీ ఈ కీహోల్ సర్జరీస్ తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ని గుర్తించడం ఎలా అసలు? ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి జనరల్గా మనకి వెల్కమ్ టు భారత వనిత టీవీ. ఈరోజు మనతో వైద్య సలహాలు సూచనలు తెలియజేసేందుకు ప్రముఖ శ్రీ హాస్పిటల్లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ స్పెషలిస్టు డాక్టర్ యార్లగడ్డ రవితేజ గారు మనతో ఉన్నారు. ఆయన ద్వారా ఎముకలకు సంబంధించి ఉండే ఇంజురీస్ ప్లస్ స్పోర్ట్స్లో జరిగే ఇంజురీస్, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య చికిత్స విధానం గురించి మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా యార్లగడ్డ రవితేజ గారికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్, స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి? ఇవి ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే కేవలం స్పోర్ట్స్ ఆడేవాళ్ళలో జరిగేవి కాదండి. స్పోర్ట్స్ ఇంజరీస్ జనరల్గా అథ్లెట్స్లో, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో అండ్ ఆక్యుపేషనల్ ఇంజరీస్ని కూడా మనం స్పోర్ట్స్ ఇంజరీస్గా చూస్తాం. ఆక్యుపేషనల్ ఇంజరీస్ అంటే ఫర్ సపోజ్ టెన్నిస్ ఎల్బో లాంటివి జనరల్గా గార్డనర్స్ అంటే తోట పని చేసే వాళ్ళల్లో, మరియు షోల్డర్ రిలేటెడ్ ఇంజరీస్ ఫ్యాక్టరీ వర్క్ చేసే వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో ఎముకు సంబంధించినవి కాకుండా కండ మధ్యలో ఉన్న గుజ్జు పొర చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్లో జరిగే ఇంజురీస్ని మనం స్పోర్ట్స్ ఇంజరీస్ అని పిలుస్తామండి. సార్, మీరు ఒక ఎముకల వైద్య నిపుణులుగా మీ డైలీ వారి ఓపీడీలో కనిపించే ఎక్కువగా స్పోర్ట్స్ ఇంజరీస్ ఏమున్నాయి? మన రెగ్యులర్ డే టు డే ఓపీడీలో మనకు వచ్చే పేషెంట్స్ ఎక్కువ బెణికినవని, లేదా ఏదైనా ఒక యాక్టివిటీ స్టెప్స్ దిగేటప్పుడు కాలు మడతపడింది, ట్విస్ట్ అయింది, సో ఈ టైప్ ఆఫ్ ట్విస్టింగ్ ఇంజరీస్ ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఒక వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు, ఒక బేసిక్ స్పోర్ట్ ఆడేటప్పుడు, మన రొటీన్లో మార్నింగ్ వాకింగ్లో, జాగింగ్లో, జిమ్లో ఈ జరిగే ఇంజరీస్ ఎక్కువ మనం చూసేవి స్ట్రెయిన్ అండ్ స్ప్రెయిన్స్ అంటామండి. సో ఈ మజిల్లో జరిగే ఇంజరీని స్ట్రెయిన్ అని పిలుస్తాము. మన లిగమెంట్లో జరిగిన వాటిని స్ప్రెయిన్ అంటాము. సో ఈ యాంకిల్ స్ప్రెయిన్ అని, నీ స్ట్రెయిన్ అని, సో ఇలా డిఫరెంట్గా కేటగరైజ్ చేస్తాం. మనకి ఎక్కువ ఈ స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ ఎక్కువ రెగ్యులర్ డే టు డే కనిపిస్తాయండి ఓపీడీలో. సార్, ఎక్కువగా ఏ జాయింట్స్లో ఈ ప్రభావం, ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది? సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చేటప్పటికి ఈ స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ ఎక్కువగా యాంకిల్ జాయింట్లో చూస్తుంటామండి. మన ఇక్కడ కేటగరైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన యంగ్ యాక్టివ్ ఏజ్ గ్రూప్లో అయితే ఎక్కువ యాంకిల్ రిలేటెడ్ స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో లిగమెంట్స్ వచ్చేటప్పటికి ఈ యంగ్ అండ్ యాక్టివ్ ఏజ్ గ్రూప్లో నీ జాయింట్లో ఉన్న లిగమెంట్స్ మోస్ట్ కామన్ ఏసిఎల్ ఇంజరీస్ అంటారు. అంటే మోకీల్లో ఉన్న మెయిన్ లిగమెంట్ అనేది కట్ అవ్వటం, వాళ్ళు నడవటానికి ఇబ్బంది రావటం, ఉండి ఒక్కసారిగా గివింగ్ అవే అంటారు, అంటే వదిలేసిన ఫీలింగ్ రావటం, పట్టు లేనట్టు ఉండటం, తొడ బిగించి నడవాల్సిన అవసరం రావటం. సో ఇలాంటివన్నీ ఎక్కువ నీ జాయింట్లో, మరియు షోల్డర్లో రొటేటర్ కఫ్ టేర్, రికరెంట్ డిస్లొకేషన్స్, గూడు తప్పుకొనటం, భుజం లేపలేని పరిస్థితి రావటం, గూడు బిగుసుకుపోవటం, సో ఇలాంటివన్నీ మన యంగ్లో కనిపిస్తాయండి. ఓల్డ్లో వచ్చేటప్పటికి డీజనరేటివ్ ఎక్కువ చేంజెస్ కనిపిస్తాయి. అంటే అరుగుదల వల్ల లోపల చిరుగులు ఏర్పడటం, లేదా డయాబెటీస్ ఇలాంటి వాళ్ళ వల్ల గూడు బిగుసుకుపోవటం, సో ఇవన్నీ ఓల్డ్ పీపుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఓల్డ్ పీపుల్లో ఎక్కువ నీ అండ్ షోల్డర్ రిలేటెడ్ కనిపిస్తాయి. యంగ్లోనేమో ఎక్కువ యాంకిల్ ఫాలోడ్ బై నీ ఫాలోడ్ బై షోల్డర్, కొద్దిగా తక్కువ వాల్యూమ్ షోల్డర్ కనిపిస్తాయి. సార్, ఇప్పుడు ఈ అరుగుదల అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు జనరల్గా ఎక్కువ ఉంటుందా, లేకపోతే జనరల్గా ఉండేవాళ్ళు కూడా అరుగుదల ఉంటుంది? ఏంటి తేడా? అరుగుదలని ఇనీషియల్గా రెండు కేటగిరీస్లో మనం చూస్తామండి.
సో అరుగుదల అనేది ప్రైమరీ అని సెకండరీ అని ఉంటుంది. సో ప్రైమరీ అంటే మనం వయసు పెరిగే కొద్దీ ఒక 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో వచ్చినప్పుడు రెగ్యులర్గా అరిగిపోయేదాన్ని మన ప్రైమరీ ఆర్థరైటిస్ అంటారు. అంటే వయసు వల్ల మనకి జుట్టు ఎలా నరిసిపోతుందో, మొహం ఎలా ముడతలు వస్తున్నాయి, అదేవిధంగా మోకీళ్ళు లేదా ఇతరత్ర జాయింట్లు మనకి మధ్య ఉన్న ఖాళీ తగ్గిపోయి వాళ్ళకి నొప్పులు వచ్చేదాన్ని మన ప్రైమరీ ఆర్థరైటిస్గా చూస్తాం. అదేవిధంగా మనకి యంగ్లో తక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో కూడా ఇటువంటి అరుగుదలలే వస్తాయి, కానీ ఇవి ఎక్కువ సెకండరీ ఆర్థరైటిస్. అంటే సెకండరీ అంటే ఒక ప్రాబ్లం, ఒక ఈ మోకాలుకి ఇంతకుముందు పడి దెబ్బ తగలటం, ఆ దెబ్బ తగిలిన కాలు లోపల ఎగుడు దిగుడుగా ఎముక కొంచెం వంకరగా అతకటం, దానివల్ల అరుగుదల క్విక్గా అవ్వటం, లేదా మన స్పోర్ట్స్ ఇంజరీస్ కేటగిరీలో చూస్తే లిగమెంట్ టేర్ అవ్వటం. వాళ్ళకి లిగమెంట్కి పెద్ద రక్త సరఫరా నరం సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి నొప్పి లేకపోవటం, నొప్పి లేదని వాళ్ళు ఫ్యూ ఇయర్స్ తిరగటం, ఆ తిరగటం వల్ల ఎగుడు దిగుడు కదలిక వల్ల జాయింట్ అరిగిపోవటం. సో ఇవన్నీ మనం సెకండరీ ఆర్థరైటిస్ అంటామండి. సెకండరీ ఆర్థరైటిస్ అనేది జనరల్గా తక్కువ ఏజ్ గ్రూప్లో యంగ్లో కనిపిస్తుంది. ప్రైమరీ ఆర్థరైటిస్ ఎక్కువ ముసలి వాళ్ళల్లో, పెద్ద వయసు ఉన్న వాళ్ళలో కనిపిస్తుంటుంది. సార్, స్పోర్ట్స్ ఇంజరీస్ని గుర్తించడం ఎలా అసలు? సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి జనరల్గా మనకి ఇంజరీ జరిగిన ఇమీడియట్గా పేషెంట్ కంప్లైంట్ చేసేది ఏంటి అంటే, మళ్ళీ లేచి నుంచోగలిగాను, కొన్ని అడుగులు వేయగలిగాను, బట్ నా కాలు మీద లేకపోతే నా జాయింట్ మీద నాకు పట్టు దొరకలేదు, ఇమీడియట్గా కొంత స్వెల్లింగ్ వచ్చింది, ఒక 1-2 డేస్ పెయిన్ కిల్లర్, కొంత ఐసింగ్, రెస్ట్తో నాకు సెటిల్ అయింది, బట్ నేను ప్రీవియస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీలోకి రెస్టోర్ అవ్వలేకపోతున్నాను అనేది పేషెంట్ వైపు నుంచి మనని ఒక కంక్లూజన్కి తీసుకొస్తుంది. సో ఇక్కడ హాస్పిటల్లో వచ్చేప్పటికి ఏంటి అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అండి. అంటే స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి ప్రతి జాయింట్కి. ఇప్పుడు మోకీలకి అయితే యాంటీరియర్ డ్రాయర్ టెస్ట్ అని, వాషర్ లిగమెంట్స్కి అయితే స్పెసిఫిక్ టెస్ట్, మెనిస్కైకి అయితే మెక్మురే టెస్ట్ అని. సో ఇలా క్లినికల్గా మనం ఆన్ టేబుల్ పేషెంట్ని ఎగ్జామిన్ చేయటం వల్ల ఒక 80-90% కంక్లూజన్కి రావచ్చండి. అంటే ఇంటర్నల్ డిఅరేంజ్మెంట్ అంటారు దాన్ని. లోపల ఏవేవి డిఅరేంజ్ అయినాయి అనేది ఒక కంక్లూజన్కి వచ్చి ఆ స్పెసిఫిక్ మనకి కావాల్సిన ఏదైతే వ్యూలో మనకి ఫ్యూ స్కాన్స్ని మనం అడ్వైజ్ చేయటం పేషెంట్కి. సో ఎక్స్రేలు ఇప్పుడు స్పెసిఫిక్గా ఇప్పుడు చూడండి, క్లినికల్గా ఈ లిగమెంట్ మనకి మోకిల్ జాయింట్ అండి ఇది. దీనికి ఈ లిగమెంట్ లేకపోతే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఇలా ఓపెన్ అవ్వకుండా ఏది ఆపుతుంది అంటే ఈ లిగమెంట్. సో అదేవిధంగా పేషెంట్ని మనం ఆన్ టేబుల్ ఎగ్జామిన్ చేసేటప్పుడు సో జాయింట్ ఓపెన్ అవుతుందా, ఓపెన్ అవ్వట్లేదా, ముందుకి వెనక్కి వెళ్తుందా. సో ఈ మోకీలే తీసుకుంటే 4 వైపులా 4 లిగమెంట్లు ఉంటాయి. బయట వైపు, లోపల వైపు, ముందు వైపు, వెనక వైపు. ఈ 4 వైపులా ఎటువైపున ఈ జాయింట్ తప్పుకోకుండా ఈ లిగమెంట్లే పట్టుకుంటున్నాయి. సో ఈ లిగమెంట్స్ అనేవి స్టాటిక్ స్ట్రక్చర్స్. స్టాటిక్ అంటే దీన్ని కదిలించలేవు, కేవలం పట్టుకోగలవు. డైనమిక్ అంటే కదిలించగలవు. సో ఈ స్టాటిక్ స్ట్రక్చర్ ఏది పోయింది అనేది ఆన్ టేబుల్ మనం ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ వదిలేస్తుంది అనేది ఒక కంక్లూజన్ వస్తుంది. సో ఇది పూర్తి చిరుగా పార్షియల్ అనేది ఒక ఎక్స్రేలో ఇదే ఒత్తిడితో తీసిన ఎక్స్రేలో ఎంతవరకు ఓపెన్ అయింది అనే దాన్ని బట్టి అది కంప్లీట్ టేరా, ఇన్కంప్లీట్ టేరా అనేది ఇంకొంత మనం కంక్లూజన్కి వచ్చి దీనికి స్టాండర్డ్ డయాగ్నోస్టిక్ మోడాలిటీ అంటే మనం పరీక్ష చేయించాల్సి వస్తే ఎంఆర్ఐతో 100% మనం ఒక కంక్లూజన్కి వస్తామండి ఏ టైప్ ఆఫ్ ఇంజరీ అనేది. బట్ డెసిషన్ మేకింగ్కి అంటే దీని ఆపరేటివ్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనే దానికి ఎంఆర్ఐకి ఉన్న రిలయబిలిటీ కేవలం 70-80% మాత్రమే. ఆర్థ్రోస్కోపీ అంటారు, అంటే ఈ కంటితో చూసినట్టు ఆ కెమెరా వేసి చూసిన దానికి 100% రిలయబుల్ అనమాట. సో ఈ విధంగా మనం డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ ద్వారా 100% కంక్లూజన్కి, ఇనీషియల్గా ఎంఆర్ఐ ద్వారా ఒక 70% కంక్లూజన్కి, మన క్లినికల్ ఎగ్జామినేషన్ పేషెంట్ ఇచ్చిన హిస్టరీని కనుక పూర్తిగా తీసుకున్నట్టయితే మనం దీన్ని స్పోర్ట్స్ ఇంజరీ ఏ కేటగిరీ, ఏ కైండ్ ఆఫ్, ఏ గ్రేడ్ అన్నీ ఒక డెసిషన్ మేకింగ్ జరుగుతుందండి. ఈ సర్జరీ ఎంతవరకు అవసరం ఉంటుంది సార్ ఇది? సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అంటేనే యంగ్లో యాక్టివ్ ఏజ్ గ్రూప్లో జరిగే ఇంజరీస్ ఇవి. సో ఇవి కేవలం పేషెంట్ డిమాండ్ బట్టండి. అంటే పేషెంట్ అథ్లెట్ అయితే ఒక కైండ్ ఆఫ్ సర్జరీస్, పేషెంట్ రెగ్యులర్ మన డే టు డే సమ్ సిస్టమ్ వర్క్, డే టు డే వేరే ఎంప్లాయీ అయితే తన డిమాండ్స్ని బట్టి మనకి అర్జెన్సీ ఆఫ్ సర్జరీ, ఎటువంటి సర్జరీకి వెళ్ళాలి అనేది డెఫినెట్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో సర్జరీ అనేది ఖచ్చితంగా అవసరం. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇంజరీస్లో సర్జరీ చేయించుకోలేకపోయినా యంగ్ పీపుల్ కొన్నాళ్ళ పాటు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. బట్ లాంగ్ టర్మ్లో కొంచెం కాలు వీక్ అవటం, వదిలేసినట్టు రావటం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జాయింట్లో కొద్దిగా అరుగుదలలు రావటం, మజిల్స్ అనేవి వీక్ అవటం,
ఆ తొడ లాంటి పెద్ద పెద్ద మజిల్ గ్రూప్స్ తీసుకున్నట్టయితే పక్క తొడతో కంపేర్ చేస్తే సన్నబడిపోవటం. సో ఇలాంటివన్నీ పేషెంట్ కనుక ఫేస్ చేస్తా పెయిన్ ఈజ్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్, నన్ను ఈ నొప్పి నా 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 డే టు డే యాక్టివిటీస్ని ఆపుతుంది, లేదా నేను ఒక క్వాలిటీ కాంప్రమైజ్డ్ లైఫ్ కనుక నేను లీడ్ చేస్తున్నాను అని పేషెంట్ భావిస్తే దట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ సర్జరీ. బట్ ఇనీషియల్గా ఇంజురీ అయినప్పుడే కనుక డాక్టర్ని కలిసి ఇవి నేను అవాయిడ్ చేసుకోవాలి, ఈ డ్యామేజ్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న డ్యామేజ్ ఉందో అది జరగకూడదు అనుకుంటే మాత్రం మోకీలు వచ్చేటప్పటికి 3 వీక్స్ పడిపోయిన 3 వారాలకి మనం సర్జరీ ప్లాన్ చేసుకోవాలండి. షోల్డర్ లాంటివి అయితే మాత్రం ఇమీడియట్గా ప్లాన్ చేస్తాం. సరే, ఈ సర్జరీలో కీహోల్ సర్జరీ అంటే ఏంటి? ఇది ఆర్థ్రోస్కోపీ వల్ల ఉపయోగం ఏంటి? సో ఈ కీహోల్ సర్జరీనే మా మెడికల్ భాషలో ఆర్థ్రోస్కోపీ అంటారండి. జాయింట్ స్కోపీ అంటే లుక్ ఇన్ టు. సో లుక్ ఇన్ టు విత్ ఇన్ ద జాయింట్ దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ అంటాం. సో ఇది మెడికల్గా ఈ స్కోపీ అనేది పొట్టకు చేస్తే లాప్రోస్కోపీ అని, స్పైన్కి చేస్తే ఎండోస్కోపీ అని, లేదా ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొడాలిటీస్లో జాయింట్లో చూసేదాన్ని మనం ఆర్థ్రోస్కోపీ అంటామండి. సో ఆర్థ్రోస్కోపీ అంటే కేవలం ఒక అతి తక్కువ కోతతో ఒక కుట్టు, లేదా అది కూడా అవసరం లేని ఒక చిన్న స్టాబ్ ఇన్సిషన్ ద్వారా ఒక 4 మిల్లీమీటర్ల సైజు ఉండే ఈ కెమెరాని జాయింట్లోకి పంపించి మనం దీన్ని కనెక్ట్ చేసిన మన ఈ ఫైబర్ ఆప్టిక్ ద్వారా మనం స్క్రీన్లో చూస్తా చేసే సర్జరీని మనం ఆర్థ్రోస్కోపీ అంటారండి. సో ఈ ఆర్థ్రోస్కోపీ అనేది ఈజ్ నథింగ్ బట్ కీహోల్ సర్జరీ. అతి తక్కువ కోతతో కుట్లు లేకుండా చాలా క్విక్గా రికవర్ అయ్యి పేషెంట్ తొందరగా వెళ్ళిపోగలిగే సర్జరీస్ ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్. ఇవి ఎక్కువగా స్పోర్ట్స్ ఇంజరీస్లో యూజ్ చేస్తుంటామండి ఈ ఆర్థ్రోస్కోపీస్. ఒకప్పుడు ఆర్థ్రోస్కోపీ లేనప్పుడు ఈ సర్జరీస్ పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు మనం ఒక కుట్టు ఏదైతే మాట్లాడుకున్నామో అప్పట్లో కనీసం ఒక 8 నుంచి 10 కుట్లు సర్జరీస్. సో ఇది డే కేర్ సర్జరీ అయితే అది రికవరీ ఎక్కువ రోజులు పట్టడం. సో ఇలాంటివన్నీ మనం పేషెంట్స్ ఫేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు లక్కీగా ఈ ఆర్థ్రోస్కోపీ వచ్చిన తర్వాత చాలా క్విక్ రికవరీ ఉంటుందండి. సార్, ఆర్థ్రోస్కోపీ సర్జరీ తర్వాత స్పోర్ట్స్ ఎన్ని రోజులు ఆడవచ్చు క్రీడాకారులు? సో ఆర్థ్రోస్కోపీ ఈ కీహోల్ సర్జరీస్ తర్వాత ఆల్మోస్ట్ అంటే ఇవన్నీ బెడ్ బౌండ్ చేసే సర్జరీస్ కాదండి. సో మనం ఇందాకటి నుంచి స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఈ ఇంజరీ ఎప్పుడైతే జరిగిందో ఆ జరిగిన డే 1 నుంచే పేషెంట్ లెగవటం నడవటం చేయగలుగుతారు. బట్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎలా అంటే తర్వాత రీహాబిలిటేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ ఎలా అయితే సర్జరీ పర్ఫామ్ చేశామో ఆ 45 మినిట్స్ 1 అవర్ డాక్టర్ జాబ్ అయిపోతుందండి. ఆ తర్వాత పేషెంట్ రీహాబ్ ప్రోటోకాల్ని ఎంత స్ట్రిక్ట్గా పాటించాడు అనే దాన్ని బట్టి ఎంత క్విక్గా వెళ్ళగలరు అనేది ఒక అమెరికన్ స్టడీ ఒకటి ఉందండి. సో ఈ జర్నల్లో పబ్లిష్ అయింది ఏంటి అంటే ఆఫ్టర్ ఎనీ ఆర్థ్రోస్కోపీ సర్జరీ పేషెంట్స్ కెన్ పర్ఫామ్ నార్మల్ యాక్టివిటీస్ విత్ ఇన్ 4 వీక్స్ అని. అంటే 4 వారాల లోపు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగిన పేషెంట్స్ అందరూ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్లో లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా రెస్టోర్ చేయగలరు అని. బట్ యాక్చువల్ మేము ఇక్కడ డాక్టర్స్ మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ జనరల్గా 6 to 8 వీక్స్ అండి. 8 వీక్స్కి అందరూ ప్రీవియస్ యాక్టివిటీ రెస్టోర్ చేయగలరు. సో ప్రొవైడెడ్ దట్ మేము అడ్వైస్ చేసిన రీహాబ్ ప్రోటోకాల్ కనుక పేషెంట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ప్రీవియస్ స్ట్రెంగ్త్ రీగైన్ అయ్యి ఆపోజిట్ లింబ్లో ఉన్న స్ట్రెంగ్త్ మూమెంట్ అండ్ టోన్ కనుక పేషెంట్ డెవలప్ చేయగలిగినట్టయితే డెఫినెట్గా 6 to 8 వీక్స్కి దే కెన్ పర్ఫామ్ ఆల్ ది స్పోర్టింగ్ యాక్టివిటీస్ యాజ్ వెల్. సార్, ఈ ఫిజియోథెరపీ ఏమైనా అవసరం ఉంటుందా? ఉంటే ఎంతకాలం అవసరం ఉంటుంది వీరికి? ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ డాక్టర్ పార్ట్ ఎంతైతే ఉందో సో ఈ ఫిజియో పార్ట్ కూడా ఈక్వల్గానే ఉంటుందండి. అంటే ఈ 45 మినిట్స్ 1 అవర్ జాబ్ అయిపోయిన తర్వాత జనరల్గా ఇప్పుడు మనం మోకీలు కనుక తీసుకున్నట్టయితే సో డే 1 నుంచే మనం మొబిలైజ్ చేస్తాం. అంటే ఈరోజు ఆపరేషన్ అయితే ఇదే రోజు పేషెంట్ నుంచోగలుగుతారు, పేషెంట్ నడవగలుగుతారు. కారిడార్లో వాకింగ్ అవి పేషెంట్తో ప్రాక్టీస్ చేయించి డిశ్చార్జ్ చేస్తాం. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్క మొడాలిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం సింపుల్గా నీ జాయింట్ తీసుకున్నట్టయితే ఆపరేషన్ అయిన రోజు ఇందాక మనం అనుకున్న నడిపించటం, నుంచోబెట్టడం, వీటితో పాటు
యాంకిల్ పంప్స్ అని, స్టాటిక్ క్వాడ్స్ అంటే థై ప్రెస్ చేసే ఎక్సర్సైజెస్, కాలు స్ట్రైట్గా లేపి నిలబెట్టే. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ ప్రోటోకాల్ ఒకటి ఇస్తాం పేషెంట్కి. దాన్ని ఫిజియోథెరపిస్ట్ ట్రైన్ చేసి డే 2 డిశ్చార్జ్ చేస్తారు. సో డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ ఇదే మోడాలిటీ, ఇదే ఒక కుట్లు తీసే వరకు అది ప్రాక్టీస్ చేసి మళ్ళీ వచ్చినట్టయితే మళ్ళీ సెకండ్ వీక్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యాడ్ చేస్తారు. ఇలా ఎవ్రీ వీక్ ఎక్సర్సైజ్ యాడ్ అవుతూ ఉంటే ప్రీవియస్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలి. సో ఈ రెపిటేషన్స్, ఎక్సర్సైజ్ పర్ఫెక్షన్ ఇదంతా మన ఫిజియోథెరపిస్ట్ కంట్రోల్డ్గా చేయిస్తారు. దాంతోపాటు ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అంటే ఇప్పుడు మన థై మజిల్ ఎక్సర్సైజ్ చేయిస్తే వెనక హ్యామ్స్ట్రింగ్స్ అంటారు, ఆపోజిట్ గ్రూప్స్ కూడా ఈక్వల్గా స్ట్రెంగ్తన్ అవుతున్నాయా, ట్రైన్ అవుతున్నారని డెఫినెట్గా ఫిజియోథెరపిస్ట్ అసిస్టెన్స్తోనే జరుగుద్దండి. ఇంకా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో స్పెసిఫిక్గా అథ్లెట్స్కి వచ్చేటప్పటికి చాలా స్పెసిఫిక్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వాళ్ళకి వాకింగ్ నుంచి గెయిట్ ట్రైనింగ్ అంటారు, అంటే నడక కూడా పర్ఫెక్ట్గా ఎలా నడవాలి అనేది ట్రైన్ చేస్తారు. సో దాంతోపాటు స్కిప్పింగ్, హాపింగ్, జాగింగ్ ఇలా మన ఎజిలిటీ ఎక్సర్సైజెస్ ఫాలోడ్ బై సైక్లింగ్, స్విమ్మింగ్. సో రెగ్యులర్ మన కామన్ మ్యాన్కి, ఎంప్లాయీకి మనకి జనరల్గా 6 వీక్స్ ప్రోటోకాల్ సరిపోద్దండి. అదే స్పోర్ట్స్ పర్సన్ అయితే ప్రాబ్లీ 3 months to 6 months వరకు కూడా డిపెండింగ్ అపాన్ ది కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ దే పర్ఫామ్ ఈ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్లో ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సార్, సర్జరీ తర్వాత ట్రీట్మెంట్లో భాగంగా మెడిసిన్ ఎంతకాలం వాడాల్సి ఉంటుంది? మనకి ఈ ఫ్యాన్సీ థింగ్ ఏంటి అంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో జస్ట్ కీహోల్ సర్జరీస్ కదండి. సో మనం రెగ్యులర్ ఓపెన్ సర్జరీస్లో మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నిటినీ మనం ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే పేషెంట్కి చాలా చిన్న కోత ఉండటం, రక్తస్రావం తక్కువగా జరగటం, క్విక్గా పేషెంట్ లేచి నుంచోగలగటం, నడవగలగటం. సో నొప్పి అనేది చాలా మినిమల్ పెయిన్ ఉండటం. సో వీటన్నిటి వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఇవన్నీ లేకపోవటం వల్ల ఏంటి అంటే రెగ్యులర్గా వాడే మందులు ఏదైతే ఉన్నాయో అవి ఒక 5 నుంచి 7 రోజుల్లోనే మనం ఆపటం జరుగుతుంది. పేషెంట్ వైపు నుంచి మనకి ఫిజియో ప్రోటోకాల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే SOS మెడికేషన్ అంటారండి. ఏదైనా నొప్పో వాపో వచ్చినప్పుడు పేషెంట్ కొద్దిగా ఎక్కువ స్ట్రైన్ అయ్యారు అనుకున్నప్పుడు జస్ట్ ఐస్ ప్యాక్ స్ప్రేనే వాళ్ళకు ఉండే ట్రీట్మెంట్. ఏదైనా SOS ఏదైనా ఆ పూట వాళ్ళకు ఒక పెయిన్ రిలేటెడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం తప్పితే రెగ్యులర్ మంత్స్ టుగెదర్, వీక్స్ టుగెదర్ రెగ్యులర్గా ఉండే ఈ ఫ్రాక్చర్స్లో ఉన్నట్టు దీంట్లో వైద్యం ఉండదు, అవసరం కూడా లేదండి. సార్, ఈ మోకాల అరుగుదలలో కూడా ఈ ఆర్థ్రోస్కోపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ మోకాల అరుగుదలకు వచ్చేప్పటికి ఇర్రివర్సిబుల్ ప్రోగ్రెసివ్ థింగ్ అంటారండి. అంటే మన వయసు పెరుగుతున్నట్టే అరుగుదల కూడా వన్స్ స్టార్ట్ అయితే పెరుగుద్ది. గ్రేడ్ 1, గ్రేడ్ 2కి వెళ్తుంది, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అవ్వాల్సిందే. సో వన్స్ ఈ డిసీజ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే ఎండ్ స్టేజ్కి వెళ్ళాల్సిందే అండి. సో ఈ ఆర్థరైటిస్లు ఎనీ జాయింట్లో వచ్చే ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వన్స్ స్టార్ట్ అయితే అది ప్రోగ్రెసివ్ ఫేజ్లో ఉండి పెరుగుతూ వెళ్తుంది. సో ఈ ఆర్థరైటిస్ వరకు వచ్చేప్పటికి ఈ కీహోల్ సర్జరీ ఆర్ ఆర్థ్రోస్కోపీకి ఆర్థరైటిస్లో చాలా మినిమల్ రోల్ ఉందండి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ. డయాగ్నోస్టిక్ అంటే మన లోపల ఎంతవరకు అరిగింది, లోపల దానివల్ల అరుగుదల వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల వాషర్లు మరియు గుజ్జుపర్లు ఎంతవరకు బ్యాడ్గా ఉన్నాయి. సో వీళ్ళకి మనం ఎన్నాళ్ళలో ఆపరేషన్ లాంటివి పడవచ్చు, లేదా ఏదైనా లూజ్ బాడీస్ ఈ అరుగుదల వల్ల లోపల ఎముక ముక్కలు ఏమన్నా సపరేట్ అయినా తయారైనా వాటిని రిమూవ్ చేయడానికి ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్గా మాత్రమే ఈ ఆర్థ్రోస్కోపీ ఉపయోగపడుతుంది. సో ఆ డిబ్రైడ్ చేసిన తర్వాత డిబ్రైడ్మెంట్ అంటే ఈ అరిగిపోయినవి, పాడైనవి, ఆ చిరిగినవి, ఆ లూజ్ బాడీస్ అన్నీ తీసేసిన తర్వాత పేషెంట్కి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వస్తుంది. కానీ బట్ అందరికీ 2వ స్టేజ్ అరుగుదల ఉన్నవాడికి 2వ స్టేజ్ అరుగుదల ఉన్నట్టు, 3వ స్టేజ్ అరుగుదల ఉన్నవాడికి 3వ స్టేజ్ అరుగుదలలో ఎంతవరకు అయితే ఇబ్బంది, నొప్పి ఉంటాయో అవి మాత్రం కంటిన్యూ అవుతాయి, అవి ప్రోగ్రెస్ అయ్యి ఎండ్ స్టేజ్కి వెళ్ళాల్సిందే. సో రెగ్యులర్గా డే టు డే ఆర్థ్రోస్కోపీలో ఆస్టియో ఆర్థరైటిస్లో ఆర్థ్రోస్కోపీకి చాలా లిమిటెడ్ రోల్. పేషెంట్ కనుక కొద్దిగా తక్కువ వయసు ఉండి ఈ లూజ్ బాడీస్ కానీ ఇవేదైనా తక్కువ వయసులోనే తయారై నీలో డ్యామేజ్ ఉంది అనుకుంటే మాత్రమే ఆర్థ్రోస్కోపీతో ఆ డ్యామేజ్ వరకు క్లియర్ చేస్తాం. బట్ ఏదైనా అరుగుదల పాయింట్ ఏదైతే ఉందో నీలో అది మాత్రం ప్రోగ్రెస్ అవుద్ది. కానీ ఆర్థ్రోస్కోపీతో కీహోల్తో అరుగుదలని ఎవరు ట్రీట్ చేయలేరండి, ఇట్స్ ఇంపాసిబుల్. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ జరగకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకొని డాక్టర్ని సంప్రదించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ జరగకుండా ఉండాలి అంటే
సో ఇప్పుడు ఇక్కడ ఈ స్పోర్ట్స్ పర్సన్స్ డిఫరెంట్ అండి. సో రెగ్యులర్ పర్సన్ ఒక పర్సనాలిటీకి ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ జరగకూడదు అంటే, సో ఇన్నాళ్ళు జనరల్గా మన పేషెంట్స్కి మేము ఎలా అయితే అడ్వైస్ చేస్తామో, రేపటి నుంచి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, కొంచెం జాగింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్. సో ఒబీస్ పేషెంట్స్ కొద్దిగా వెయిట్ తగ్గడానికి కొన్ని అడ్వైజెస్ ఇస్తూ ఉంటాం. సో ఈ డే టు డే అడ్వైస్ ఏంటంటే, కొంత మోటివేట్ చేసి పేషెంట్ని పంపించినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏదైనా జిమ్లో జాయిన్ అవ్వటం, లేదా ఒక కైండ్ ఆఫ్ స్పోర్టింగ్ యాక్టివిటీ చేయటం, క్యాలరీస్ ఖర్చు పెట్టడానికి తగ్గటానికి. సో దాంట్లో స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ జరగటం, ఇవన్నీ చాలా కామన్గా చూస్తామండి. సో దీంట్లో ఎలా అంటే, ప్రతి ఎక్సర్సైజ్ ఆర్ ఎవ్రీ యాక్టివిటీ మార్నింగ్ లెగోగానే ఒక స్ట్రెచ్చింగ్తో స్టార్ట్ అవ్వాలండి. అంటే మన బాడీ స్ట్రెచ్ చేసుకొని ఓ ఫ్యూ సెకండ్స్ స్ట్రెచ్చింగ్ పార్ట్ చేసి, తర్వాత బేసిక్ ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ చేసుకొని, తర్వాత ప్రాపర్ ఫుట్వేర్, లేదా మన ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ప్రాపర్ షూ, ఇవన్నిటితో ఒక ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఎప్పుడు గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. కానీ ఒక్కసారిగా మనం ఈరోజు వాకింగ్కి వెళ్ళి 15 రౌండ్స్ వేయటం, 20 రౌండ్స్ వేయటం, లేదా జిమ్లో జాయిన్ అయ్యి డైరెక్ట్గా వెయిట్స్కి వెళ్ళిపోయి ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం. సో ఇవన్నీ మన బాడీ కెపాసిటీకి మించి చేసే ఏ యాక్టివిటీలో అయినా, లేదా మన బాడీలో ఉన్న జాయింట్స్ మూవ్ చేయగలిగే దానికన్నా ఫ్రీ మూమెంట్ రేంజ్కి మించి ఏదైనా స్ట్రెయిన్ పడే యాక్టివిటీ ఏం చేసినా నెక్స్ట్ ఇమీడియట్గా కాంప్రమైజ్ అయ్యేది అక్కడ ఉన్న లిగమెంట్ లేదా మజిల్. సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని అవాయిడ్ చేయడానికి ఇనీషియల్గా డే 1 స్ట్రెచ్చింగ్, రెగ్యులర్ స్ట్రెచ్చింగ్స్తో పాటు చాలా లిమిటెడ్ ఎక్సర్సైజ్, స్లోగా టోనిక్ ఎక్సర్సైజ్, కార్డియో, ఆ తర్వాత మాత్రమే స్ట్రెంథనింగ్ పార్ట్ కనుక వెళ్ళినట్టయితే, అది కూడా ఆ స్ట్రెంథనింగ్ పార్ట్కి వెళ్ళేటప్పటికి పేషెంట్ కొంత ఐడియల్ బాడీ వెయిట్, సో ఆ పేషెంట్ కొంత ఐడియల్ మజిల్ టోన్, హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ స్లీప్, డైలీ ఒక 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్, గుడ్ మెటబాలిజం ఉన్న పేషెంట్ అయితే డెఫినెట్గా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని అవాయిడ్ చేయొచ్చండి. వెరాజ్ ఇన్ అథ్లెట్స్ అనేటప్పటికి ఏంటి అంటే, వాళ్ళు ఎక్కువ కాంటాక్ట్ కటింగ్ యాక్టివిటీస్ చేస్తారు, హై వెలాసిటీ కైండ్ ఆఫ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ చేస్తారు. సో వీళ్ళల్లో ప్రాపర్ మన స్ప్లింట్స్ లేదా ప్యాడింగ్, ప్రాపర్ ఫుట్వేర్, స్ట్రెచ్చింగ్, ఈ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ థింగ్స్తో మాత్రం, అంటే స్ప్లింట్స్తో మాత్రమే మనం ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని అవాయిడ్ చేయగలుగుతాం. సార్, స్పోర్ట్స్లో పాల్గొనే వాళ్ళు ఈ ఇంజురీస్ కాకుండా ఉండటానికి, ఎముకలు బలపడటానికి ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు, ఏదన్నా సజెస్ట్ చేయగలరా మీరు? డెఫినెట్గా అండి. జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పోర్ట్స్ ఇంజరీస్లో మోర్ ఆఫ్ బియాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఈజ్ బియాండ్ ఆర్థోపెడిక్స్ అండి. అంటే రెగ్యులర్ ఆర్థోపెడిషియన్ డీల్ విత్ బోన్ కదా, బోన్ అండ్ జాయింట్స్. సో ఈ బోన్ అండ్ జాయింట్స్ బియాండ్ ఏముంటాయంటే లిగమెంట్స్ అండ్ మజిల్స్. సో ఆర్థోపెడిక్స్ అంటేనే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అన్నప్పుడు బోన్స్, మజిల్స్ వస్తాయి. ఈ లిగమెంట్స్, ఇందాక మనం అనుకున్న మెనిస్కై, గుజ్జుపొర, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బోన్తో రిలేటెడ్ కాదండి, ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ బోన్. సో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డైట్, అంటే ఎక్కువ వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్ జ్యూసెస్, మన రెగ్యులర్ చిరుతిళ్ళు, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయటం, హై ప్రోటీన్ డైట్, ఎగ్స్ లాంటివి లేదా సోయా మిల్క్ లాంటివి, వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్, నట్స్, సోయా చంక్స్, ఇలాంటివి హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మన మజిల్ కొంత స్ట్రెంగ్తన్ అవటం, ఈ యాంటీ ఆక్సిడెంట్ డైట్ వల్ల మనకి హీలింగ్ కెపాసిటీ బాడీ డెవలప్ చేసుకోవటం వల్ల ఈ స్పోర్ట్స్ ఇంజరీస్, ఈ స్పోర్ట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్లో ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం. డెఫినెట్గా బోన్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం రిపీటెడ్ ఎక్సర్సైజ్ ద్వారానే బిల్డ్ చేయగలుగుతాం. ఇవన్నీ నథింగ్ బట్ ఈ మజిల్, ఈ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై అండి. ఇద్దరికీ ఒకేలా ఉండదు. సో నేను ఇలా ఓపీడీలో సెడెంటరీగా కూర్చొని, మీరు అలా సెడెంటరీగా కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఇంటర్వ్యూస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి మనం ఎంత తిన్నా, ఏం చేసినా మనం డిమాండ్ కనుక ఇంప్రూవ్ చేయకపోతే, అంటే నా లైఫ్ స్టైల్కి సరిపోయిన క్వాలిటీ బోనే నా లోపల ఉంటుందండి. ఒక అథ్లెట్కి తన లైఫ్ స్టైల్కి సరిపోయిన బోన్, అంటే తను జంప్ చేసినా, రన్ చేసినా ఆ స్ట్రెయిన్ని తట్టుకోగలిగే బోన్ తనకి డెవలప్ అవుతుంది. సో మనం కనుక డైలీ ఎక్సర్సైజ్, ఏదైనా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి యాక్టివిటీ చేస్తా, డెఫినెట్గా హెల్దీ డైట్ కనుక తీసుకుంటేనే బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. లేదు మనం ఇప్పుడు డైలీ ఒక 1 or 2 కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకొని, డైలీ ఓ 5-6 ఎగ్స్ తిని ఇలా సెడెంటరీగా కూర్చొని ఉన్నట్టయితే
మన బోన్ క్వాలిటీ ఏ రకంగా ఇంప్రూవ్ అవ్వదండి. మనం తీసుకున్న ఫుడ్ డెఫినెట్గా మన మోషన్లో బయటకు వెళ్తుంది, తప్పితే అది మన బాడీ అబ్జర్వ్ చేసుకునేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. నేను ఏం డిమాండ్ క్రియేట్ చేశాను అనే దాన్ని బట్టి నా లోపలికి వెళ్ళిన దాన్ని ఆ సప్లైని బాడీ తీసుకోగలుగుద్ది. ఆ డిమాండ్ క్రియేట్ అవ్వకపోతే ఆ సప్లై అంతా బయటకు వెళ్ళిపోద్ది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, దీంతో పాటు ఒక మీడియేటర్ ఉంటుందండి మన బాడీ ఈ కాల్షియంని అబ్జర్వ్ చేసుకోవడానికి. జనరల్గా ఆ మీడియేటర్ని మనం వైటమిన్ డి అంటాం. సో ఆ వైటమిన్ డి లెవెల్స్ కనుక సఫిషియెంట్గా మనం మెయింటైన్ చేసుకుంటే ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇప్పుడు రెగ్యులర్గా డే టు డే ఆర్థోపెడిషన్స్ యూసేజ్ తగ్గించేశారండి. ఒకప్పుడు ఎక్కువ ఉండేది యూసేజ్. సో ఇప్పుడు వైటమిన్ డి సప్లిమెంట్స్ ప్రాపర్గా తీసుకొని కనుక హెల్దీ డైట్ తీసుకొని డైలీ ఒక బేసిక్ ఎక్సర్సైజ్, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కనుక ఉంటే డెఫినెట్గా గుడ్ క్వాలిటీ బోన్స్ ఉంటాయి. మనం వన్స్ ఇన్ ఏ వైల్ మనం ఏదైనా అగ్రెసివ్ యాక్టివిటీ ఏదైనా పర్ఫామ్ చేసినా కూడా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సరే, ఈ విటమిన్ డి లోపం వల్ల పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు జాయింట్స్లో, నిజమేనా? డెఫినెట్గా ఈ విటమిన్ డి లోపం ఉంటే బాడీ సరిపోను కాల్షియం లోపలికి తీసుకోలేదు, మనకి బోన్ క్వాలిటీ తగ్గుతుంది, కొంచెం జాయింట్స్ అండ్ బోన్స్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో దీంతోపాటు ఇదే విధంగా హైపర్ విటమినోసిస్ అంటారు. ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ వైటమిన్ డి ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్ అండి. రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయలేం. సో వైటమిన్ డి సివియర్లీ డెఫిషియెంట్ పేషెంట్ ఎలా అయితే ప్రజెంట్ అయ్యారో హైపర్ విటమినోసిస్ పేషెంట్ కూడా అలానే ప్రజెంట్ అవుతారు. అదే బోనీ పెయిన్స్తో, జాయింట్ పెయిన్స్తో, ఇంకా కొద్దిగా నీరసంగా, లెథార్జిక్గా, వీక్గా సో ప్రజెంట్ అవుతారు. సో ఎప్పుడు ఈ కంట్రోల్డ్ వైటమిన్ డి అంటే జనరల్గా ఈ కంట్రీ టు కంట్రీ మారుతుందండి. ఇప్పుడు చూడండి, మనం రెగ్యులర్గా మన ఇళ్ళల్లో వాళ్ళ లేదా పక్కన ఎదురు మన చుట్టాలు చూస్తే అమెరికా నుంచి క్యాప్సూల్స్ పంపించారు, లేదా ఇంకో కంట్రీ నుంచి పిల్లలు ఉన్నారు పంపించారు, అవి ఇక్కడ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ఈ వైటమిన్ డి ఈ డోసేజ్ ఇవి ఎప్పుడు కంట్రీ టు కంట్రీ, మన కంట్రీలో మనం ఎంతవరకు సన్కి ఎక్స్పోజ్ అవుతాం, మన లైఫ్ స్టైల్ ఏంటనే దాన్ని బట్టి ఒక అడ్వైజ్ ఉంటుందండి. సో స్టాండర్డ్గా మన స్టాండర్డ్స్కి వచ్చేటప్పటికి మా ప్రాక్టీస్లో మేము జనరల్గా 8 to 12 వీక్స్ వీక్లీ వన్స్ వైటమిన్ డి 60,000 ఇస్తాం, ఫాలోడ్ బై మంత్లీ వన్స్ ఫర్ 1 year వాడమని చెప్తాం. బట్ ఇప్పుడు అమెరికన్, యుఎస్ ఇలా అయితే వాళ్ళు డైలీ 4,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ స్టాండర్డ్గా కన్జ్యూమ్ చేయిస్తారు. కొన్ని మన ఇండియన్ సినారియోలో 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ కన్జ్యూమ్ చేయిస్తాం. సో కంట్రీ టు కంట్రీ డెఫినెట్గా వేరీ అవుతాయి. సో డాక్టర్ అడ్వైజ్ లేకుండా అబ్నార్మల్ వైటమిన్ డి కన్జంప్షన్స్, లేదా మన ఈ క్యాప్సూల్స్ పంపించారని, అటు నుంచి వేరే వేరే మందులు పంపించారని, సప్లిమెంట్స్ అవి ఓవర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వేరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎముకలు గట్టి విధానం పడటం కోసం ఈ కాల్షియం టాబ్లెట్లు జనరల్గా అందరూ వాడొచ్చా? అసలు వాడటం వల్ల నష్టాలు ఏమున్నాయి, లాభాలు ఏమున్నాయి? ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ వరకు వచ్చేటప్పటికి మనం డే టు డే మార్కెట్లో చూస్తే డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుందండి. కాల్షియం కార్బొనేట్ అని, సిట్రేట్ మ్యాలియేట్ అని, లేదా కోరల్ కాల్షియం ఫామ్స్ అని, ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి. బట్ రెగ్యులర్గా ఈ కాల్షియం అనేది డైలీ యూజ్ చేయటం వల్ల మనం అనుకున్నట్లు మనకి సరిపోయిన విటమిన్ డి మీడియేటర్ లేకపోయినా, మన బాడీకి సరిపోయే డిమాండ్ లేకపోయినా అదంతా ఎక్స్క్రీట్ అయ్యి వెళ్ళిపోతుందండి. సో ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో ఈ గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు, కొంత అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్, ఈ సెకండరీ ఇష్యూస్ ఎక్కువ డెవలప్ అవుతాయి. సో ఎప్పుడు అదర్ దాన్ కాల్షియం మన ఎక్కువ వైటమిన్ డి, మనం రెగ్యులర్గా ఎగ్ లేదా మన సోయా మిల్క్, ఇందాక అనుకున్నట్టు స్ప్రౌట్స్, సోయా చంక్స్, నట్స్ లాంటి డైట్ తీసుకుని కాల్షియంని అవాయిడ్ చేయడమే చాలా మంచి పద్ధతి అండి, ఈవెన్ ఓల్డ్ పీపుల్లో కూడా. సో సఫిషియంట్ వైటమిన్ డి కనుక మన బాడీలో మనం మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మన బోన్స్ క్వాలిటీ బోన్స్ ఉంటాయి, మనం తీసుకున్న కాల్షియం అబ్జర్వ్ అవుతుంది. అంతే అది కాకుండా మనం వైటమిన్ డి లాంటివి నెగ్లెక్ట్ చేసి సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, అట్లీస్ట్ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోకుండా కనుక మనం రెగ్యులర్గా కాల్షియం తీసుకున్నా కూడా ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ, టైం అండ్ మన హెల్త్ కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందండి. స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఒక ఎముకల వైద్య నిపుణులుగా మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఆల్రెడీ ఫామ్లో రెగ్యులర్గా డే టు డే మన ఫామ్లో ఉన్న స్పోర్ట్స్ ప్లేయర్స్ అయితే డెఫినెట్గా గుడ్ డైట్ అండి. మనం అనుకున్నట్లు రెగ్యులర్గా సోయా, దాంతోపాటు ఎగ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. మన డే టు డే దాంట్లో మన క్యాలిక్యులేటెడ్గా ప్రోటీన్ తీసుకుంటాం, కానీ యాంటీ ఆక్సిడెంట్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటాం. సో ఏదైనా స్పోర్ట్స్లో ఒక 1 week 10 days బ్రేక్ లాంటివి కనుక పడి ఉంటే, సో మళ్ళీ స్ట్రెచ్చింగ్, కార్డియోతో
కంట్రోల్డ్ కార్డియోతో ప్రీవియస్ స్పోర్ట్స్కి వెళ్ళటం కానీ ఓవర్ నైట్ సడన్గా ప్రీవియస్ యాక్టివిటీ లెవెల్కి వెళ్ళకపోవటం మంచిదండి. ఇంకోటి వాళ్ళకి ఈ అసోసియేటెడ్ ఏదైనా స్ట్రెయిన్స్ ఉంటే, ఇప్పుడు మన యాంకిల్ స్ప్రెయిన్ ఉందనుకోండి, సో వాళ్ళు నీ జాయింట్ రిలేటెడ్ లేదా ఇంకొక హిప్ రిలేటెడ్ స్పోర్ట్ లేకపోతే మన స్విమ్మింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కొన్ని చేయగలుగుతారు, కొన్ని రన్నింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్ మన బాడీలో ఎక్కడ స్ప్రెయిన్ ఆర్ స్ట్రెయిన్ ఉన్నా కాంప్రమైజ్ అవుద్ది. డెఫినెట్గా ఈ స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ అడ్వైస్తో మన కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో కనుక మనం గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ టోన్ ఇంప్రూవ్ చేసినట్టయితే డెఫినెట్గా ఇంకా స్పోర్ట్స్లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు, వాళ్ళు మంచి మైల్ స్టోన్స్ అచీవ్ చేయగలుగుతారండి. సరే, ఈ మధ్య కాలంలో మీరు స్పోర్ట్స్ ఇంజరీస్ని ఏమన్నా సివియర్ కేసులు డీల్ చేసినవి ఏమైనా ఉన్నాయి? యా, మన రెగ్యులర్గా మన ఓపీడీలో వాకిన్ కేసులన్నీ చాలా రొటీన్ స్పోర్ట్స్ ఇంజరీస్ కేసెస్ అండి. బట్ స్పోర్ట్స్ ఇంజరీస్ మనం అనుకున్నట్లు కేవలం అథ్లెట్స్ అండ్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే కాదు, ఆక్యుపేషనల్ ఇందాక మనం అనుకున్న ఇండస్ట్రియల్ పీపుల్లో, గార్డెనర్స్లో, అలాగే హై వెలాసిటీ యాక్సిడెంట్స్లో కూడా ఈ ఇంజరీస్ అవుతాయండి. అంటే ఇప్పుడు మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో వీటిలో చాలా మన బాడీలో ఉన్న లిగమెంట్స్ ఆ జాయింట్ ఎఫెక్ట్ అవ్వటం, లేదా జాయింట్ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ అన్నీ బ్రేక్ అవ్వటం జరుగుతుంది. సో మన కార్ యాక్సిడెంట్స్లో డాష్ బోర్డ్ ఇంజరీస్ అంటారు, హిప్ లాంటివి తప్పుకోవటం, మన నీ జాయింట్ వెనక్కి తప్పుకోవటం, డిస్లొకేట్ అవటం. ఈ ఇంజరీతో పాటు అసోసియేటెడ్గా బ్లడ్ వెజల్ ఇంజరీస్ కూడా నీ జాయింట్ డిస్లొకేషన్స్లో చాలా కామన్. కాలుకున్న బ్లడ్ వెజల్ కట్ అవ్వటం, లోపల ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా చూడటానికి అంతా చక్కగా నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది మినిమల్ స్వెల్లింగ్తో, బట్ లోపల బ్లడ్ వెజల్ కట్ అవ్వటం. ఇవి చాలా మన క్యాజువాలిటీలో వచ్చి ఏదైనా నీ డిస్లొకేషన్ అంటే మనం కామన్గా డే టు డే చూసేవేనండి. ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ ఇలాంటి బ్యాడ్ ఇంజరీస్ని వస్తాయి. సో వీటిని మనం మల్టీ లిగమెంటస్ ఇంజరీస్ అంటామండి. ఒకటి కన్నా ఎక్కువ లిగమెంట్లు, ఒక జాయింట్ కన్నా ఎక్కువ జాయింట్లు వీటిలో ఇన్వాల్వ్ అవటం డెఫినెట్గా జరుగుతుంది. సో వీటిని చాలా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారండి. అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే కేవలం దీన్ని స్పోర్ట్స్ ఇంజరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా, సో ఆ వాస్కులర్ పాయింట్ ఆఫ్ వ్యూ, రక్తనాళం ఎలా ఉంది, రక్తనాళం రిలేటెడ్ వాస్కులర్ సర్జన్ని మనం ఇన్వాల్వ్ చేయటం, లేదా మనతో పాటు అసోసియేటెడ్ ఇంజరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నీ జాయింట్ ఇంజరీ, అదే డాష్ బోర్డ్ ఇంజరీలో నీ జాయింట్ డిస్లొకేట్ అయ్యడంతో పాటు ఆ స్టీరింగ్స్ చెస్ట్ ఇంజరీస్ అవ్వటం, లేదా అబ్డామినల్ ఇంజరీస్ అవ్వటం. సో వీటిని అడ్రస్ చేసుకొని మనం ప్రయారిటీ బేసిస్గా వెళ్ళటాన్ని మనం మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం. సో వాటి లోపల కూడా ఈ లిగమెంట్స్, కట్ అయిన లిగమెంట్స్ అన్నీ మనం సింగిల్ సిట్టింగ్లో వెళ్ళాలి, లేదా నీ జాయింట్కి ప్రయారిటీ బేస్డ్ ఉంటాయండి. అంటే పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని, ఫాలోడ్ బై ఎంసీఎల్ అని, ఎల్సీఎల్ అని, అన్నిటికన్నా లాస్ట్ ఏసీఎల్. సో మనం ఈ లిగమెంట్స్ కూడా మన ప్రయారిటీ బేస్డ్గా కనుక రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే 100% వాళ్ళు ప్రీవియస్ యాక్టివిటీ లెవెల్ అచీవ్ చేయగలుగుతారు. వాళ్ళు ప్రీవియస్గా పర్ఫామ్ చేసే యాక్టివిటీ అండ్ స్పోర్ట్ కూడా వెళ్తారు. కానీ బట్ ఇవి కొద్దిగా డిలేడ్ రికవరీస్. అంటే మన ఈ చెస్ట్ అంటే ఇండిపెండెంట్గా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు అనే దాన్ని బట్టి వాళ్ళ రిలేటెడ్ ప్రోటోకాల్స్ని మనం ఓవర్లాప్ చేసి కొంచెం కస్టమైజ్డ్గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. దీనికి స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉండవండి. రెగ్యులర్గా మనం ఇలాంటివి మన ఎమర్జెన్సీస్లో ఫేస్ చేస్తూనే ఉంటాం. ఒక 2 days బ్యాక్ కూడా మనం ఒక మల్టీ లిగమెంటస్ ఇంజరీ విత్ అసోసియేటెడ్ ఫ్రాక్చర్స్ని మనం చేయటం జరిగిందండి. సో మనం వన్స్ ఇన్ వీక్ ఆర్ ట్వైస్ ఏ వీక్ మనం డెఫినెట్గా ఇలాంటి కేసెస్ కనిపిస్తూ ఉంటాయి. సార్, ప్రత్యేకంగా శ్రీ హాస్పిటల్లో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగిన వాళ్ళకి ప్రత్యేక వైద్య సౌకర్యాలు, సదుపాయాలు ఏమున్నాయి? ఈ ఇనీషియల్గా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని మనం ఇన్హౌస్ డయాగ్నోస్ చేయడానికి మనకి ఈ రేడియాలజిస్ట్, ఇన్హౌస్ రేడియాలజిస్ట్, అల్ట్రాసౌండ్ లేదా సిటీ లేదా మనకి స్కాన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. వీటితో పాటు మనకి ఈ ఇంజురీ డయాగ్నోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక లిగమెంట్ ఇంజరీ జరిగిందనుకోండి, సో సర్జరీకి ముందు సర్జికల్ రీహాబిలిటేషన్ ఒక ప్రోటోకాల్ ఉంది. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఒక ఏసీఎల్ నీ ఇంజరీ జరిగితే 3 weeks తర్వాత సర్జరీ అనుకున్నాం కదా, బ్రేస్ వేసి. సో ఈ 3 weeks పాటు మనం ఏసీఎల్ రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్, ఫిజియోథెరపిస్ట్ ఇన్హౌస్ చేయిస్తారు. ఫాలోడ్ బై మనం ఆపరేషన్ థియేటర్ వరకు వస్తే మనకి థియేటర్ వైజ్ ఏం కాంప్రమైజ్ అవ్వకుండా మన లామినార్ థియేటర్స్, నెగిటివ్ ప్రెషర్ థియేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ తర్వాత సర్జికల్ ఇంట్రా ఆపరేటివ్ థింగ్స్కి వస్తాయి. అంటే సర్జరీ టైంలో మనకి బెటర్ విజన్, బెటర్ క్వాలిటీ, బెటర్ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలిగేదానికి 4K స్కోప్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం పేషెంట్ని మన బ్రేసెస్ ఆర్ స్ప్లింట్స్తో మన రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా మన రూమ్ నుంచి
ఫిజియోథెరపీ అసిస్టెన్స్తో డే టు డే ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్. సో ఇవన్నీ ఒక 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 డిసిప్లైన్డ్ స్టాండర్డ్ ఫిక్స్డ్ ప్రోటోకాల్స్ శ్రీ ఫాలో అవుతుందండి. ఎక్స్క్లూజివ్ స్పోర్ట్స్ ఇంజరీస్ని మనం ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. క్రీడల్లో, గేమ్స్లో, ఆటల్లో ఏదైనా ఇంజురీస్ జరిగితే దానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి, ఎలాంటి చికిత్స అందిస్తారనే విషయాలను మనకి క్లుప్తంగా మనకు తెలియజేశారు. డాక్టర్ యార్లగడ్డ రవితేజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.